మీరన్నట్టుగా సార్ ఓపిక కూడా ఉండాలి. ఎందుకంటే మాకింట్లో గుమ్మడికాయ అనేది జనరల్‌గా ఎవరు తినరు. పిల్లలు ఇప్పుడున్న పిల్లలకి చాలా వరకు గుమ్మడికాయ అంటే కేవలం బూడిద గుమ్మడికాయ అంటే దిష్టికి, ఇంకో గుమ్మడికాయ అంటే పెళ్ళిళ్ళకి తప్ప ఇంక దేనికి వాడరు. పంతులకి దానాలు ఇవ్వడానికి తప్ప అని అనుకుంటారు. కానీ మా ఇంట్లో ఎలా చేసేవాళ్ళంటే అది మేము డైరెక్ట్‌గా తినమని చెప్పి పులుసు పెట్టేవారు అప్పుడప్పుడు. దప్పడం పులుసు ఆ! అంటారా? దప్పడం పులుసులాగా పెట్టేవారు. అది కూడా మేము సరిగ్గా తినట్లేదని చెప్పి వాటితోనే గారెల్లాగా, అట్టుల్లాగా అంటే అందులో చిన్న నువ్వుల పొడనని, పల్లి పొడనని, నెయ్యి వేసి అంటే అన్నీ ఇంట్లో తయారు చేసినవే. బయట కొనేవేవి కాదు. ఇప్పటికి మా ఇంట్లో చేస్తా ఉంటారు. అంటే మీరు చెప్తే అనిపిస్తుంది. వాళ్ళు చేసేటప్పుడు మాకు 1, 2 టేస్ట్ చేసి సర్లే గొప్ప చేసావులే అని అనేవాళ్ళం. ఇప్పుడు అర్థమవుతుంది అవన్నీ ఎంత వాల్యూ అనేది. దాంట్లో ఇంకా మీరు రిచ్‌నెస్ కావాలంటే కొన్ని జీడిపప్పులో కొంచెం ఆల్మండ్సో ఏదో ఏసి అట్రాక్టివ్‌గా చేసి దానికేదో పేరు పెట్టి మీరే కొత్త పేరు పెట్టి అబ్బా! మా అమ్మ ఏమి సూపర్ రా స్వామి ఏందో వేరే బ్రాండెడ్ కంపెనీల కంటే మా అమ్మ చేసిన ఫుడ్ బాగుందే, పల్లీల చట్నీతో బాగుంది, హెల్త్ కూడా వస్తుందిరా అంటే వాళ్ళకి తెలుసు కదా!